సాగర్ అన్న ఇది పక్కకుండా కూర్చోండి. ఓకే కౌన్సిలర్ చేసి పట్టుకోండి. మీరు అరే రండి రాబు చిన్న రండి మీరందరూ. పత్రిక ప్రెస్ వాళ్ళకి అందరికీ నాకు నమస్కారం. అలాగే మా తోటి కౌన్సిలర్స్కి అందరికీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. అది ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మేము గత 17 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము. కానీ ఏ రోజైనా మమ్మల్ని గుర్తించాలని లేదు. సరేలే ఏదో ఒకటి ఒక రోజు వస్తాయి కదా అని అనుకున్నాము, కానీ కాలేదు. అది మొన్నటికి మొన్న మేము మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులైనా కానీ ఏ పార్టీకి ఇప్పటికీ మేము వెళ్ళలేము. ఇకనైనా మమ్మల్ని గుర్తిస్తారు కావచ్చు, రమ్మంటారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఈ రోజు వరకు ఎమ్మెల్యే సంజయ్ కానీ ఎవరు రమ్మనే మమ్మల్ని. సర్లే చూద్దామని అనుకున్నాం, కానీ ఇప్పటికీ మేము వేరే పార్టీకి వెళ్ళలేము. పార్టీ గురించి కూడా చాలా మేము కష్టపడ్డాము. ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కూడా ఈ రాజీనామా చేయడం అంటే చాలా బాధ ఉంది మాకు కూడా, కానీ చేయవలసి వస్తుంది మాకు. జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం జరుగుతుంది. అది కూడా కొన్ని కారణాల వల్లనే. అది మేము పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందంటే, మేము ఎటువంటి తప్పులు కూడా పార్టీలో చేయలేదు. ప్రజలకు విషయంలోనూ ఎమ్మెల్యే గారికైనాను మేము ఎంతో సేవ చేసినాము పార్టీలో ఉంటూ కూడా. కానీ ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు విప్ జారీ చేయడంతో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ రెబల్గా ఒక అభ్యర్థినే మేము ఎన్నుకున్నాము, బీసీ బిడ్డను. అయితే అటువంటి విషయంలో మేము పార్టీ మాట తిరస్కరించినామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాకు 6 విప్పి జారీ చేశారు. విప్పు పార్టీ నుంచి గడిచిపోయి 3వ నెల కూడా వచ్చింది. 3 నెలల నుంచి కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏమాత్రం కూడా ఎటువంటి మీటింగ్ ఉన్నప్పుడు కూడా రమ్మని కూడా చెప్పట్లేదు. వాళ్ళకి మేము విప్పు జారీ చేసినాం కాబట్టి మేము వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వం. పార్టీ నుంచి జరిగే ప్రోగ్రామ్స్ కూడా అని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళ విషయంలో మాట్లాడుతూ కూడా గెలిచారంటే వాళ్ళ జగిత్యాల పట్టణంలో డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అంటే నేను నా వార్డులో 7వ వార్డులో సార్ మీతో నేను ఎన్నడూ కూడా ఏ విషయం కూడా పంచుకోలేదు. నేను మీతో ఎప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేదు. కానీ సార్ ఇవాళ మాత్రం నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేలాగా చేసింది మాత్రం మీరే సార్. మేము ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు. నా వార్డులో మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రచారం అప్పుడు ఒక్కసారి కానీ రాధికమ్మ కానీ మీరు కానీ మిగతా కార్యకర్తలు కానీ 7వ వార్డులో వచ్చి మీరు కారు గుర్తు కోటేయమని తిరగలేదు, ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ నేను ఇంటింటికి వెళ్ళాను సార్. మీరు గెలవాలి సంజయ్ అన్న మరోసారి 3వసారి కూడా ఎమ్మెల్యేగా జగిత్యాల బిడ్డల మధ్యలో ఉండాలని కూడా మేము కష్టపడ్డాము. ఇవాళ మీరు మెజారిటీ ఇచ్చిన సార్. నా 7వ వార్డు నుంచి నేను నా ఎమ్మటిన 7వ వార్డు ప్రజలు అందరం కలిసి ఇంటింటికి ఒక 10-15 సార్లు వాళ్ళని నేను టచ్ చేసుకుంటూ కారు గుర్తు కోటేయండి అమ్మ ఎమ్మెల్యే గారిని సంజయ్ సార్ని గెలిపించండి నేను వెళ్ళిన ప్రత్యేకంగా. నా వార్డులో ఎటువంటి పార్టీ గుర్తు నాయకులు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా ఓటు కూడా అడగలేరు. ఎందుకంటే 7వ వార్డు అంటే బీఆర్ఎస్కి మాత్రమే సపోర్ట్ ఉన్న వార్డు, బలంగా ఉన్న వార్డు, బలంగా ఉన్న
కౌన్సిలర్ అని 7వ వార్డు ప్రజలందరూ నా వెంట ఉండి నేను ప్రచారం చేస్తే వాళ్ళందరూ మీకు ఓటేసినారు. ఇవాళ వాళ్ళకి నేను ఏమని చెప్పుకోవాలి, కానీ మీరు మాత్రం మంచిగా చేసినారు. కానీ వ్యక్తిగతంగా ఎంత నష్టపరిచినారో అది మీకు తెలుసు. మీ నుంచే మాకు రాకుండా ఆపిన నీ ఆన్సర్లకు కూడా తెలుసు సార్. కానీ అయినా కానీ సరే ఎమ్మెల్యే ఎలక్షన్లో నా అంత కష్టం మాత్రం ఎవరు పడలేదని అయితే నేను చెప్పగలుగుతాను. మాకు చేసిన దానికంటే మీకు చేసిన మేలే మేము 100 రెట్లు ఎక్కువ చేసినాం. మేము కింది స్థాయి బీసీ బిడ్డలమైనా మీరు మాత్రం మాకు ఎప్పుడైనా ఐక్య ఉండాలని మీకోసం పార్టీ కోసం కష్టపడడం తప్ప వేరే మీరేమో ఇస్తారో మేము ఆశిస్తాం మనమైతే కాదు. కానీ బీఆర్ఎస్ ప్రజలకు కార్యకర్తలకు మీరే తప్ప క్షమాపణ చెప్పాల్సింది మేమైతే కాదు సార్. మీ పార్టీకి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మేము ఎటువంటి నష్టం చేయలేదు. కానీ మీరు మాత్రం మాకు చేసిన నష్టం మామూలు కాదు. ఇవాళ బీఆర్ఎస్ కుటుంబం అని కేసీఆర్ సార్ చెప్తూ వచ్చినారు. కానీ మీ బీఆర్ఎస్ కుటుంబమే కాదు మీరు అంటూ మీరు ఎలగొడుతూ వస్తున్నారు. కాబట్టి సార్ ఇప్పటికైనా మీరు మాత్రం వార్డులలో జగిత్తాలో పనులు చేసినారు. కానీ ఇకపై నుంచేలైనా మిమ్మల్ని నమ్ముకొని జెండా మోసేటోళ్ళని మాత్రం విడిచిపెట్టొద్దని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మేము రాజీనామా చేస్తున్నాం సార్. దానికి అనుకూలంగా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మీరు ఎవరైతే పెట్టిన అభ్యర్థి ఉన్నారో వారికి వేయకుండా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా మాకు వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా మేము ఓటు వేయడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు విప్పు జారీ చేయడం జరిగింది. విప్పు జారీ చేసిండ్రు సార్. మేము ఇప్పటికీ 2 months అయినా కూడా మళ్ళీ మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న ఆశతో మేము ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి కూడా వెళ్ళకుండా ఈరోజు మేము ఉన్నాం. ఇక ఇప్పటికీ కూడా మీరు రాలేదు, మీలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి మేము రాజకీయంగా మా కెరీర్ పరంగా మేము ఒకటి రాజీనామా చేస్తున్నాం, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న సందర్భంగా వచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవనీయ సంజయ్ కుమార్ సార్ మాకు కౌన్సిల్గా అవకాశం ఇచ్చి మాకు జగిత్యాలలో ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు చెప్పుడు మాటలు విని సార్ మనసును కలుషితం చేసి ఈరోజు మా 6 కూడా విప్పు జారీ చేసి మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈరోజు మేము ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనసులోని బాధ ఇవన్నీ చెప్పలేక కొన్ని విషయాలు చెప్తున్నాను. నేను ఇప్పుడు కాదు, మలదేశ ఉద్యమంలోనే కేసీఆర్ గారి సమక్షంలో నాకు ఇప్పుడున్న మన మాజీ ముఖ్యమంత్రి గారే నా కండవరపై పార్టీలకు ఆహ్వానించినారు. అప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు ఎండాక వానక పార్టీ కోసం కష్టపడ్డా. ఆ రోజు మా గురువు గారు అయినటువంటి ఓరుగంటి రమణారావు గారి అడుగుజాడలో ఆయన సమక్షంలో నేను ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో చేరినా. అప్పుడు మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కార్యకర్తలు కూడా లేరు. అటువంటి సమయంలో మేము పార్టీని బలోపేతం చేసి అన్ని చేసిన నాయకులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో పార్టీలో ఎటువంటి అవకాశాలు రాక ఇంకా నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారు. మాలాంటి వాళ్లకు మా గురువు గారి ద్వారా నాకు మొదటిసారి లాస్ట్ చివరి రోజు ఉందని నాకు బీఫామ్ ఇచ్చిండు. అప్పుడు ఆయన లేకపోతే నేను అప్పుడు పార్టీ కౌన్సిలర్ కూడా కాకపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 2014లో సంజయ్ కుమార్ గారు 2014 అయిపోయిన తర్వాత 1920లో కూడా సంజయ్ కుమార్ గారు మళ్ళీ నాకు బీఫామ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ కౌన్సిలర్ అయిన తర్వాత కూడా పార్టీ కోసం ఎమ్మెల్యే గారి కోసం కూడా 2 దఫాలు 3 దఫాలు మేము కష్టపడి పనిచేసినాం. ప్రజల కోసం పనిచేసినాం, పార్టీ కోసం పనిచేసినాం. ఏ రోజు కూడా మాకు పార్టీలో కొంతమంది నాయకుల వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. అయినా కానీ మేము భరించుకుంటూ ఇప్పటిదాకా పార్టీ కోసం, మన ఎమ్మెల్యే గారి కోసం, సంజయ్ సార్ కోసం చాలా కష్టపడ్డాం. మేము నిర్ణయించుకున్నాం. ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి మన మొగిలన్న, అడ్వా లక్ష్మణ్. మన మొగిలన్న గారికి చాలా అవకాశాలు వచ్చినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బంది పెట్టి పక్కకు పెట్టడం వల్ల మొగిలన్న గారు కూడా మన లక్ష్మణ్కి సపోర్ట్ చేసి ఒక నిర్ణయం తీసుకొని మేము కౌన్సిలర్లు అందరం చేసడం వల్ల ఇప్పుడున్న 7 కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళ సపోర్ట్ తోటి, బీజేపీ వాళ్ళతోటి అందరి సపోర్ట్ తీసుకుని ఇవాళ ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది.
జగిత్యాల ప్రజలకు మేము ఒకటే కోరుకునేది, మేము మా మనస్సాక్షి ఎటువంటి తప్పు చేయలేదు, మన జగిత్యాల పట్టణం బాగుండాలి, ప్రజలకి అన్ని అందుబాటులో ఉండాలి వసతులు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంతే తప్ప కానీ మేము ఏదో అది కాదు. మేము నిర్ణయం తీసుకున్న నిర్ణయం తప్పనుకున్నట్టయితే జగిత్యాల ప్రజలు మమ్మల్ని క్షమించగలరు. అట్లే అదేవిధంగా నా వార్డు ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళు ఓటు వేయడం వల్లనే ఇవాళ నాకు పార్టీ టికెట్ ఇవ్వడం వల్లనే ఓటు వేయడం వల్ల ఈ స్థాయిలో మేము ఉన్నాము. అందుకే అంతే తప్ప కానీ నేను వేరే ఉద్దేశంతో అది చేసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. కానీ తప్పదు, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు తప్పేటట్లేదు. అందుకోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సొంత ఇంటికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను ఒకని. ఎందుకంటే ఇంట్లోకి పోతాను కానీ మనసులో పట్టకపోతున్నా, కానీ పాటలకు పోతే మనసులో పట్టకపోతుంటాయి. నేను 2008 నుంచి ఉద్యమంలో కీలకంగా ఆ రోజు పట్టణ వడ్డెర సంఘం అధ్యక్షుడిగా 2008 నుంచి నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని. నామకేవాస్ ఉద్యమంలో వచ్చి రోడ్డు మీద కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను. వంట వార్పులకు పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను. జన సమీకరణ చేసి కేసీఆర్ గారి మీటింగ్లకు జనాలని బస్సులలో పంపించిన వ్యక్తిని నేను సొంత ఖర్చులతోటి. జేసీబీ ట్రాక్టర్లు పెట్టి 2009-10 సమయంలో లోకల్ సిఐ గారితో కొట్లాడిన వ్యక్తిని నేను. అప్పుడు మహేష్ గారు సిఐ. అప్పటి నుంచి నేను ఉద్యమంలో పనిచేసుకుంటూ అంచెలంచెలుగా కూడా మా సంఘంలో కూడా పనిచేసుకుంటూ అప్పుడున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మా సంఘంలో తెలంగాణ ఏర్పడేదాకా ఉద్యమంలో పనిచేసుకుంటూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిన. కానీ నేను ఒక కుల సంఘ నాయకుడిగా మాత్రం పనిచేసుకుంటూ వచ్చిన. 2017లో కవితక్క గారు నాకు 2017 నుంచి కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు 14లో ఎంపీ అయిన తర్వాత 2015 నుంచి 2 సంవత్సరాలను పార్టీలు చేరమని కవితక్క నాకు వాళ్ళ అనుచరులతో నాకు పిలుపునిచ్చిన. కానీ నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే పనిచేసుకుంటూ వచ్చినాను. కానీ 2017లో కవితక్క గారి ఆధ్వర్యంలో కవితక్క కూడా ఆ రోజు అన్నా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నీ ప్రోగ్రామ్స్ నేను చూసినాము, నువ్వు ఖచ్చితంగా జాయిన్ కావాలని నన్ను పర్సనల్గా పిలుచుకొని మాట్లాడినప్పుడు, అక్క సరే మీ ఆధ్వర్యంలో నేను మీ దగ్గరే జాయిన్ అవుతానంటే, నీవు అలా కాదు కేటీఆర్ గారి సమక్షంలో నువ్వు కావాలి అని కవితక్క గారు నన్ను ప్రగతి భవన్ తీసుకుపోయి కేటీఆర్ గారి సమక్షంలో నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది 2017. 2017 నుంచి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఎప్పుడైతే నేను సభ్యత్వం తీసుకున్నానో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి నేను నా వంతు నేను పనిచేసుకుంటూ వచ్చిన. వస్తుందో జగిత్యాల మున్సిపాలిటీ అన్నప్పుడు మేము కూడా చైర్మన్ ఆశించడం జరిగింది. అందులో సరే మేము 3 పోటీలో ఉన్నారని చెప్పిన తర్వాత స్పష్టంగా అధిష్టానం కవితక్క మమ్మల్ని ఇంటికి పిలుచుకొని, రేణుక నిన్ను ఇంటికి పిలుచుకొని, రేణుకమ్మ జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పెద్దది, చైర్మన్ నువ్వే అవుతున్నావు, ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి చెప్పాను, మీరు జాగ్రత్త పనిచేసుకోండి బిడ్డ అని చెప్పేసి బ్లెస్సింగ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి భోజనం పెట్టి పంపించిందండి అధిష్టానము. ఇదే సంజయ్ అన్నకు 3 సార్లు బీఫామ్ ఇచ్చింది. ఒక్కసారి ఓడిపోయారు, 2 సార్లు నేను పనిచేసినప్పుడు 2 సార్లు గెలిచాడు. నేను చేయనప్పుడు ఒకసారి ఓడిపోయాడు వాస్తవానికి. కానీ అధిష్టానం మాట తిరస్కరించి నీ వ్యక్తిగత సభ్యులకు, నీకు నచ్చిన సభ్యులకు నువ్వు ఇచ్చుకుంటా అని చెప్పేసి జగిత్యాలలో ఉన్న ప్రజలకు ఎవరికి నచ్చని వ్యక్తులకు ఇచ్చుకుంటా అంటే మాత్రం ప్రజలు చూసుకుంటూ ఊరుకుంటారా? కౌన్సిలర్లు చూసుకుంటూ ఊరుకుంటారా? మమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి? జగిత్యాల మున్సిపల్ అభివృద్ధి కోరుకోవాలంటే ప్రతి ఒక్క ఈ సింగరావు గారికి ఉంటేనే అవుతుంది అభివృద్ధి, మొగిలి ఉంటేనే అవుతుంది, రేణుక ఉంటేనే అయితే, పద్మ, లావణ్య, రజనక్క ఉంటేనే అవుతుంది అని చెప్పేసి మమ్మల్ని కోరుకున్నారు కదా. దాని కాదని నేను
ఎలాంటి ఆయన పోగొట్టలు ఎలాగంటే నేను ఒక నియంత్రణ. ఎందుకంటే నేను చెప్పిందే వేదం, నాకు అధిష్టానం ఎవరో నేను నియంత్రణతోటి ఇవాళ మీరు చేసుకున్నారు డాక్టర్ సంజయ్ సార్ గారు. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం చేయలేదు. మీరు అధిష్టానం నిర్ణయాన్ని కాదని, అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని కాదని మీరు తప్పు చేసి మా మీద విప్పు జారీ చేస్తావా? ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ సార్? మీ మీద కదా విప్పు జారీ చేయాలి, ఇంకా వారు మీ మీద కదా విప్పు జారీ చేయాలా? ప్రజలతో తప్పుదో పట్టియడానికి ఇంకా కూడా ఇంకెందుకు? మీకు తెలుసు అధిష్టానం చెప్పింది తెలుసు, మీరే కవితతోటి రేణుకని పెడుతున్నానని చెప్పింది తెలుసు, అన్నీ మాకు కవిత గారు చెప్పి పంపించారు. ఇవాళ మేము ఇక్కడ లేరు, కానీ ఉంటే ఖచ్చితంగా కవిత గారిని కలిసిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు సారీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అధిష్టానం నాకు మాత్రం చాలా గుర్తింపు తెచ్చిందండి. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ నాకు చాలా గుర్తింపు తెచ్చింది. సంజయ్ అన్న మాత్రం చాలా చాలా అంటే చాలా, ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న 40 ఏళ్ళ కింద రాజకీయం చేసే వ్యక్తి, ఇప్పుడు కాదు. కులాలకు ఇచ్చి సంజయ్ అన్నకి ఎక్కువ, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి నువ్వు అందరికి అన్యాయం చేస్తున్నావు. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో కార్యకర్తలకు న్యాయం చేసే పని చేసుకుంటూ వస్తే మాత్రం మీకు చాలా గుర్తింపు ఉంటుంది. మీరు ఒక డాక్టర్, మీరు మేధావి, మీరు వ్యక్తిగతంగా ఆలోచించి వ్యక్తిగతంగా మీకు చెప్పేవారి మాటలు ఆలోచించి మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. సారీ సార్, మీరు ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఇవాళ చాలామంది ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సంజయ్ గారికి, మాలాంటి వాళ్ళను మీరు మళ్ళీ తెచ్చుకోవడం మీ తరం కాదు సార్. ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంత నమ్మకంగా పనిచేసిన వాళ్ళం అంటే మేము ఎంత మీకోసం పనిచేసినామంటే మేము చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళం. మీరు చాలా పెద్ద బలగాన్ని కోల్పోతున్నారని మాత్రము ఈ ప్రెస్ ద్వారా నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడవలసిన విషయమే, ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకులు మళ్ళీ మీకు దొరకరు. వాస్తవానికి కూడా ఒక మాట మీద ఒక పద్ధతిగా ఉండే నాయకులం అని చెప్పేసి అని కోల్పోతున్నారని మేము కోరుకుంటూ, మీరు కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో సార్లు అంటే ప్రజా జీవితంలో అవసరాలు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము. ఖచ్చితంగా వాటిలో కూడా మీరు ఎన్నో పనులు చేసినారు. ఖచ్చితంగా మీరు మా అవసరాల కోసం, హాస్పిటళ్ళ కోసం ఎంతో సాయం చేసినారు. మీరు చేసిన సాయం మేము మర్చిపోము, మీరు మాకు చేసిన సాయం కూడా మీరు మర్చిపోరని కూడా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తున్నాం సార్. ఇది చాలా బాధాకరమైన రాజీనామా, మేము అనుకోలేదు, నేను మాత్రం ఊహించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నా మెడలో టీఆర్ఎస్ కండవ తప్ప నేను ఈ రోజు వరకు 2008 నుంచి టీఆర్ఎస్ కండవ నేను పార్టీ చేయగా ఉన్నాను. ఇప్పటి వరకు అయితే వేరే పార్టీ కండవ కప్పుకోలేదు. కానీ అట్లాంటి అవకాశం తెచ్చినాం సార్. జీవితంలో నేను మిమ్మల్ని మర్చిపోనని కోరుకుంటూ థ్యాంక్స్.